ఓకే, ఇమాజిన్ ఇట్స్ 1980s. మంచి సన్నీ డేలో కూల్ కోకోకోలా బాటిల్ ఓపెన్ చేస్తే లోపల నుండి ఫిజ్ సౌండ్ వచ్చేది. ఇన్స్టెంట్ రిఫ్రెష్మెంట్ ఫీలింగ్. అప్పట్లో కోక్ గ్లాస్ బాటిల్స్లో వచ్చేది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ గ్లాస్ బాటిల్ ప్రాజెక్ట్ ఒక స్టేజ్లో ఫెయిల్ అయింది. రీజన్ ఏంటి? వై డిడ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్రాండ్ స్ట్రగుల్ విత్ గ్లాస్ ప్యాకేజింగ్? ఇంకా బ్యాక్ స్టోరీ చూద్దాం. 1915లో కోకోకోలా కంపెనీ ఒక ఛాలెంజ్ ఇచ్చి డిజైనర్స్కి చెప్పింది, డిజైన్ ఏ బాటిల్ దట్ స్టాండ్స్ అవుట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ బ్రోకెన్ ఆర్ ఇన్ డార్క్. అప్పుడే కౌంటర్ గ్లాస్ బాటిల్ వచ్చింది. అంటే మనం క్లాసిక్ కోక్ బాటిల్ అని పిలుస్తాం. ఈ బాటిల్ యూనిక్నెస్ వల్ల కోక్ ఐడెంటిటీ స్ట్రాంగ్ అయింది. పీపుల్ కనెక్టెడ్ విత్ ఇట్ ఎమోషనల్లీ. సో ఇట్ వాజ్ ఎ ప్యాకేజింగ్ సక్సెస్. బట్ గ్లాస్ బాటిల్స్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, హెవీగా ఉంటాయి, బ్రేకేజ్ ఈజీ, లాజిస్టిక్స్ కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది. కన్జ్యూమర్ సైడ్లో కూడా కన్వీనియన్స్ ఇష్యూస్. ఫ్యామిలీస్కి క్యారింగ్ గ్లాస్ బాటిల్స్ డిఫికల్ట్ అయింది. సూపర్ మార్కెట్లో ఇష్యూస్, షెల్ఫ్ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాయి. ప్లస్ అమెరికాలో 1970s 80sకి ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ బూమ్ స్టార్ట్ అయింది. ఈజీ, లైట్ గ్లాస్ బాటిల్ టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసింది. రిజల్ట్, గ్లాస్ బాటిల్ ఐకానిక్ అయిన మార్కెట్ షేర్ స్లోగా ప్లాస్టిక్ బాటిల్స్కి షిఫ్ట్ అయిపోయింది. అనదర్ ఛాలెంజ్ ఏంటంటే కోకోకోలా కంపెనీ గ్లాస్ బాటిల్ని మోడర్న్ యూత్కి రిలవెంట్గా మార్కెట్ చేయలేకపోయారు. యూత్కి పోర్టబిలిటీ, రీసీల్ ఆప్షన్ ఇంపార్టెంట్. గ్లాస్ బాటిల్ అది చేయలేకపోయింది. కోక్ క్యాంపెయిన్లో అథెంటిసిటీ ప్రమోట్ చేశారు. బట్ కన్జ్యూమర్ యాక్చువల్ నీడ్ కన్వీనియన్స్. అథెంటిసిటీతో సేల్ చేయడం వర్కౌట్ అవ్వలేదు. పీపుల్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ పెట్ బాటిల్స్. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. గ్లాస్ బాటిల్ టోటల్లీ డిసపియర్ కాలేదు. ఇంకా మనకి లిమిటెడ్ ఎడిషన్స్లో రెట్రో ఫీల్ కోసం గ్లాస్లో లాంచ్ చేస్తున్నారు. బికాస్ ఎమోషనల్లీ కస్టమర్స్ కనెక్ట్ చేస్తారు విత్ నాస్టాలజియా. ఎగ్జాంపుల్, సినిమా థియేటర్స్, ప్రీమియర్ అవుట్లెట్స్లో గ్లాస్ బాటిల్స్లో అమ్ముతున్నారు. బట్ లార్జ్ స్కేల్లో ఫెయిల్ అయింది. బికాస్ కన్స్యూమర్ సైకాలజీ వర్సెస్ బ్రాండ్ స్ట్రాటజీ మిస్ మ్యాచ్. సో కోక్ గ్లాస్ బాటిల్ స్టోరీ మనకు చెప్పేది ఏంటి? మార్కెట్లో అథెంటిసిటీ ఒకటి, డిజైన్ యూనిక్నెస్ ఒకటి. బట్ ఫైనల్గా హీరో ఏంటంటే కన్స్యూమర్ నీడ్. ఇఫ్ కన్స్యూమర్ వాంట్స్ కన్వీనియన్స్, లైట్ వెయిట్ ప్యాకేజింగ్, ఏ బ్రాండ్ మస్ట్ అడాప్ట్. అదర్వైజ్ ఈవెన్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ కూడా ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు కోక్ గ్లాస్ బాటిల్ ఓపెన్ చేస్తే రిమెంబర్, అది ఒక నాస్టాలజిక్ పీస్, ఒక ఎరాకి సింబల్. బట్ కమర్షియల్లీ ఇట్ వాజ్ ఎ టఫ్ ఫెయిల్యూర్ దట్ థాట్ కోకోకోలా టు రీఇన్వెంట్ ప్యాకేజింగ్ స్ట్రాటజీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా బిజినెస్ ఫెయిల్యూర్స్ ఆర్ బ్రాండ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.